నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇంకా కురుస్తున్న వర్షాలు, పూర్తిగా తగ్గని సీజనల్ వ్యాధులు, పిల్లలకు దగ్గుమందు వాడకంపై జర జాగ్రత్త, వైద్యుల సూచనలు. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి రేపు ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. టీఎస్ ఎల్పీఆర్బీ చైర్మన్ ఐపీఎస్ వివి శ్రీనివాసరావు ప్రకటన. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్. ఎమ్మెల్యే మాతృమూర్తి లక్ష్మీ నరసింహ చిత్రపటానికి నివాళులు. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి తనిఖీలు చేసి అడలెత్తించిన సిపి సాయి చైతన్య. నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్, శివాజీ నగర్ తదితర ప్రాంతంలో తనిఖీలు. రాత్రిపూట వాహనాలపై తిరుగుతున్న వారిని వివరాలు తెలుసుకున్న సిపి. కుమరం భీం స్ఫూర్తితో తెలంగాణ జాగృతి సమస్యలపై పోరాటం చేస్తోంది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎల్లారెడ్డిలో మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా వాల్మీకి జయంతి. పాల్గొన్న అదనపు కలెక్టర్లు అంకిత్ అగర్వాల్, కిరణ్ కుమార్. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో ఆర్టీసీ బస్సును అడ్డుకున్న విద్యార్థులు. సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల బటాయింపు. వర్ణి మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సంబంధిత అధికారులతో పనుల వివరాలు తెలుసుకున్న కలెక్టర్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్ నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో పరామర్శించారు. గత నెల 29న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్ మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గంగారెడ్డి, మునిపల్లి చిన్న సాయిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. రామాయణం రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిజామాబాద్ కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతిని జరిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ మీటింగ్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు బలోపేతం, సిల్డ్ తొలగింపు చర్యలు, అలాగే ప్రాజెక్ట్ ప్రవాహం కింద ఉన్న అడవిలాగా మారిన చెట్ల తొలగింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈసీ, చీఫ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు, జూకల్ శాసనసభ్యులు లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.
85వ కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్ మరియు మాజీ జెడ్పీ చైర్మన్ దాతనగారి రావు మాట్లాడుతూ కొమరం భీం ఆశయాలను నిరంతరం కొనసాగిస్తూ ఆదివాసుల అభ్యున్నతికి పోరుబాట పట్టి నిజాం గుండెలో నిద్రపోయిన బొబ్బిలి అని కొనియాడారు. ఆయన యొక్క పోరాట పటిమను నిరంతరం కొనసాగిస్తూ ఆయన చూపిన బాటలో యువతరం ముందుకు సాగాలని ఉద్బోధించారు. ఈనాటి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ కొమరం భీం జయంతి రోజున మరియు వర్ధంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో నాయక్ పోడు సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. హక్కులు అలా దౌర్జన్యం చేసి వాళ్ళని కాపాడిన మహానాయకుడు కొమరం భీం. అందుకే కొమరం భీం చెప్తాడు ఆయన జల్ జంగల్ జమీన్, భూమి నీరు అడవి అని చెప్పి ఆయన స్లోగన్. ఎవరైతే దున్నేవాడు ఉంటాడో భూమి అయినది అని చెప్పేసి చెప్పిన వ్యక్తి కొమరం భీం. ఆదివాసులు మరి అడవులను సంరక్షిస్తూ అడవులను పొలాలుగా దున్నుకొని అడవులను హక్కుగా చేసుకున్న ఆ రోజుల్లో నైజాంను ఎదిరించి మరి ఆదివాసుల పక్కన నిలబడ్డ వ్యక్తి కొమరం భీం. కందకుర్తిలో ఆర్టీసీ బస్సును విద్యార్థులు అడ్డుకున్నారు. సమయానికి బస్సులు రావడం లేదని రోడ్డుపై బటాయించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో విద్యార్థులు నిజామాబాద్ డిపో 1 ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సమయానికి బస్సులు రావడం లేదని వారు అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై బటాయించారు. ఉదయం 8 గంటలకు రావాల్సిన బస్సు 11 గంటలకు వస్తే తాము పరీక్షలు ఎలా రాసేదని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు మరియు రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు బస్సులు సమయానికి రాకపోవడంతో తరగతులను మిస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులను సమయానికి నడపాలని వారు కోరారు. మాకు ఎగ్జామ్స్ ఏం రాస్తలేము, మేము ఎట్లా పోవాలి? అసలు మాకు మస్తు లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి లేట్ వస్తుంది, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మేము నడుచుకుంటూ వెళ్ళాలా. ఆ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మేము ఎట్లా వెళ్ళాలా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎట్లా చేయాలి? ఈరోజు ఎగ్జామ్ ఉంది, మాకు ఇంకా లేట్ వస్తే మేము ఎట్లా వెళ్ళాలి అసలు? వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. నీటి ప్రవాహాలతో కూడిన వాగులు, ఎత్తైన కొండ ప్రదేశాలను కాలినడకన దాటుతూ రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్లూయిస్ల నిర్మాణానికి అవసరమైన స్థలం విషయమై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం నెలకొని ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. టోపో షీట్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా స్థల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ఇతర అధికారులతో చర్చించారు. పరస్పర సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. స్లూయిస్ల నిర్మాణానికి అటవీ భూమి అవసరమైన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. అప్పటిలోగా రిజర్వాయర్కు సంబంధించిన ఇతర పనులను వేగవంతం చేపట్టి పూర్తి చేయించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ రాజశేఖర్, FDO సుధాకర్, తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఇప్పటికీ కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధుల ముప్పు పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు దగ్గు మందులు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డట్టు చెప్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కోల్డ్ రిఫ్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిరప్ల స్టాక్ ను గుర్తించేందుకు మెడికల్ దుకాణాలు తనిఖీలు చేపట్టింది. మరోవైపు ప్రజారోగ్య విభాగం సోమవారం దగ్గు మందు వాడకంపై ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. పిల్లల్లో సాధారణంగా దగ్గు, జలుబు వచ్చినప్పుడు తగిన నివారణ చర్యలతోనే కట్టడి చేయొచ్చని, వెంటనే తగ్గిపోవాలని, ఎడాపెడా మందులను వాడితే అది చిన్నారుల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. నేరుగా మెడికల్ దుకాణాలకు వెళ్లి ఫార్మసిస్ట్ సలహాతో సిరప్లు వాడకం చిన్నారులపై తీవ్ర దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది. కొన్ని దుకాణాలు వైద్యులు రాసిచ్చిన మందులు అందుబాటులో లేవని, అదే ఫార్ములాతో మరో సిరప్ ఇస్తామంటూ తల్లిదండ్రులకు టానిక్లను విక్రయించడం కూడా ప్రమాదమే అని, ఈ విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
నెలలలోపు చిన్నారుల విషయంలో మందుల వాడకం పట్ల చాలా జాగ్రత్తలు అవసరమని, 2 నెలలలోపు పిల్లలకు అసలు దగ్గు, జలుబు సిరప్లను పూర్తిగా నిషేధించాలని, కేవలం నివారణ చర్యలతోనే కట్టడి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. నిజామాబాద్లోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను 2వ అదనపు జిల్లా జడ్జి టి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. డ్రగ్స్, గంజాయి, మత్తు వ్యసనంతో ఆసుపత్రి డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందే వారికి న్యాయ సహాయార్థం నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు జడ్జి చెప్పారు. అవసరమైన వారికి ఇక్కడి న్యాయవాది సలహాలు, సూచనలను అందిస్తామన్నారు. డ్రగ్స్ కేసులు, శిక్షణలపై అవగాహన కల్పించడమే కాకుండా మళ్లీ ఈ ఊబిలో చిక్కుకోకుండా ఏం చేయాలో వివరిస్తారన్నారు. న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, ఆసుపత్రి పర్యవేక్షకులు శ్రీనివాస్, డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదర్, డిప్యూటీ చీఫ్ ఉదయ్ కృష్ణ, న్యాయవాదులు ఆర్ఎటి నారాయణ, ఆశా నారాయణ, బాలరాజు పాల్గొన్నారు. నిజామాబాద్ ద్వారా ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ నందు ఏర్పాటు చేయబడినటువంటి లీగల్ ఎయిడ్ క్లినిక్కి సంబంధించి ఇది ఇక్కడ ఇద్దరు పారాలీగల్ వాలంటీర్స్ని ఇప్పుడు మనం అపాయింట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే డ్రగ్ అబ్యూస్కి సంబంధించి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్లకు న్యాయపరమైనటువంటి అంశాలలో కానివ్వండి, వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్ అంటే వాళ్ళ నుంచి బయటపడడానికి మానసికంగా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళని ఈ యొక్క ప్రభావం నుంచి బయటికి తీసుకురావడంలో ఈ యొక్క క్లినిక్ తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా ఉందాం, ఇజ్రాయెల్ దాడులను ఆపివేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. గజాపై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న జాతి అననానికి వ్యతిరేకిద్దాం, గజా ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుదామంటూ మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టియు ద్వారకా నగర్ కార్యాలయం నుండి వీక్లీ బజార్ చౌరస్తా వరకు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ ఇజ్రాయెల్ మరణ హోమం వలన 6,000కు పైగా గజా ప్రజలను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. దానిలో ముక్కుపచ్చలారని చిన్న పిల్లలను సైతం చంపుతున్నారని, తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక నరక యాతన పడుతున్నారు. అమెరికాతో చేతులు కలిపి మానవ అననానికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు గజా ప్రజలకు ఓడల ద్వారా ఆహారాన్ని అందించడానికి వెళ్తే వాటిని కూడా బాంబుల ద్వారా ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఈ విధ్వంసాన్ని ఆపడానికి భారత్, ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. పాలస్తీనా గజాలలో ఉన్న చమురు నిక్షేపాలను చేజిక్కించుకొని ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చేయించడానికి అమెరికా పడుతున్న కుట్ర అని విమర్శించారు. అది ప్రపంచ ప్రజల శత్రువు. యుద్ధాలను వెంటనే ఆపాలి, యుద్ధాలను ఆపేసి ప్రజల మధ్యన సమైక్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాం. ఈ అమెరికా టెర్రరిస్టు చర్యల వల్లనే ఆయుధాలను సప్లై చేసి ప్రపంచ మానవ హోమన దాన్ని వనరులన్నింటినీ కూడా తన కుప్పిట్లో పెట్టుకొని ప్రజల మధ్యన యుద్ధాలు చేస్తుంది. ఈ యుద్ధాలను వెంటనే ఆపాలని. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో వరి ధాన్యంపై డీసీఓపై ముందస్తుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. బాన్స్వాడ మండల కేంద్రంలో సొసైటీ కార్యాలయంలో బాన్స్వాడ డివిజన్ పరిధిలోని బాన్స్వాడ, నసరులాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలోని పిఏసిఎస్ కార్యదర్శులు, సిబ్బంది, ట్యాబ్ ఆపరేటర్లతో వరి ధాన్యం కొనుగోలుపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కామారెడ్డి జిల్లా డీసీఓ రామ్మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2,389, సాధారణ రకం గ్రేడ్ బి ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ క్లస్టర్ అధికారి కవిత, సీనియర్ ఇన్స్పెక్టర్ నర్సింలు, నాగరాజు, సాయినాథ్, సృజన్, అలీముద్దీన్, సొసైటీ కార్యదర్శులు జాకిర్ హుసేన్, వెంకటరెడ్డి, విఠల్, శ్రీనివాస్, భూమయ్య, వెంకట్, మోహన్, ఆయా సొసైటీల కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో వీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ కానీ అన్నీ రెడీగా పెట్టుకొని ప్రొక్యూర్మెంట్కి సన్నద్ధం కావాలని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మన బాన్స్వాడ క్లస్టర్ ఆఫీసర్ కవిత గారు, తర్వాత మా మానిటరింగ్ ఆఫీసర్లు, నర్సింహులు తదితరులు అందరూ రావడం జరిగింది. సో ఈ మీటింగ్ అంతా సర్వే జరిగింది. మొత్తం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫాలో అవుతారు. ఈ సీజన్లో కూడా ప్రొక్యూర్మెంట్ మేము సవ్యంగా జరిపి, ముఖ్యంగా బాన్స్వాడ నుంచి ఎటువంటి ఇష్యూలు రావు, బాగా చేస్తారు. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ప్రొక్యూర్మెంట్ మేము బాగా జరిపి బాన్స్వాడ కానీ జిల్లా మొత్తం కానీ జిల్లాకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మంచి పేరు తెస్తాం. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజం మెమోరియల్ ట్రస్ట్, తెలంగాణ పెన్షనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
నగరంలోని సుభాష్ నగర్లో గల తెలంగాణ ఆల్ పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసిన అవయవదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మ ఐ ఆర్గన్ బాడీ డొనేషన్ ప్రసాద్ ఉమ్మడి రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వరలింగం శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తమ సంఘం 2016లో ఎన్జీఓ సంస్థ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తమ సంఘం ద్వారా కళ్ళు లేని వారికి మరణించిన వ్యక్తుల నుండి వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు వారి కండ్లను తీసుకోవడం జరిగిందని, ఇలా తీసుకొని 2013 మందికి కంటి చూపును అందించామని ఆయన అన్నారు. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి 12 కిడ్నీలు, 6 కాలేయాలు, 1 గుండెను తెలంగాణ జీవంతం ద్వారా పేషెంట్లకు అవయవ మార్పిడి చేయడం జరిగిందన్నారు. అలాగే 2027 పార్థివ దేహాలను మృతుల బంధువుల అంగీకారం మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేయడం జరిగిందన్నారు. అలాగే 2 చర్మదానాలు చేశామన్నారు. అవగాహన సదస్సులు 2 రాష్ట్రాల్లో నిర్వహించామన్నారు. జన విజ్ఞాన వేదిక, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు, తెలంగాణ ఆల్ రిటైర్డ్ అసోసియేషన్ వ్యవహారకులు రామ్మోహన్ రావు, ఈవెల్ నారాయణ, శిల్ప హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు. 13 కార్నియాస్ సేకరించి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆంధ్ర తెలంగాణ ఐ బ్యాంకుల ద్వారా కొన్ని వేల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 12 కిడ్నీలు, 6 లివర్స్, 1 హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 227 డెడ్ బాడీలు చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కన్సర్న్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ ఉన్న డెడ్ బాడీ మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం డొనేట్ చేయడం జరిగింది. అలాగే 196 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళు, కాలేజు, ఎన్జిఓ, సీనియర్ సిటిజన్లో ఈ నేత్రదానం, అవయదానం, శరీర దానం మీద అవేర్నెస్ చేస్తారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తుకంలో మోసంపై పలువురు రైతులు ధర్మకంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ధర్మకాంటాలో కుర్నపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు ధాన్యం లోడు చేసి లారీలో పంపారు. ఎడపల్లి తెలంగాణ ధర్మకాంటాలో తుకం చేయించి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు పంపారు. అక్కడ కాంటాలో తుకం వేయక 14 క్వింటాల వరి ధాన్యం తక్కువ వచ్చింది. దీనితో రైస్ మిల్ యజమాని విషయాన్ని సదరు రైతుకు తెలిపారు. తేడా గమనించిన రైతు చంద్రశేఖర్ రెడ్డి పలువురు రైతులతో తెలంగాణ ధర్మ కాంటాక్ట్ వచ్చి ఆందోళన వ్యక్తం చేశాడు. తుకంలో మోసం పై ఎడపల్లి తహసీల్దార్ ఎస్ఐలకు ఫిర్యాదు చేశాడు. సివిల్ సప్లై అధికారులు, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేరినట్లు తెలిపారు. కుర్నాపల్లి గ్రామం మాది. గత వారం రోజుల నుంచి ఇక్కడ రైతు కోతలు మొదలైనవి. రైతులు తాము పండించిన పంటలకు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముతారు. అందులో నేను ఒకటి ప్రైవేట్ వ్యాపారస్తుని. ఏమైందంటే మా గ్రామంలో కలిసిన పరిగ సుదర్శన్ చెందిన 441 బస్తాని ఇక్కడ ఫస్ట్ MT8 మధ్యాహ్నం MT8 చేయించినాం. 10 టన్నుల 500 చిల్లర వచ్చింది. మళ్ళీ నైట్లో 9 గంటల చిల్లరకు ఫుల్ వెయిట్ చేపిస్తే మొత్తానికి 33 టన్నుల చిల్లర వచ్చింది. నెట్ వెయిట్ లారీతో పాటు 43 టన్నుల చిల్లర వస్తుంది. అక్కడ మిర్యాల కూడా పోయారు కదా, 42 టన్నుల 160 వస్తుంది మిర్యాల కూడా. అంటే ఇక్కడికి 14 క్వింటాలు తేడా వచ్చిందని ఆడ మిర్యాల కూడా బండి ఆపిండు. రైతు ఏమంటుండు, నేను ఒప్పుకోను, నాకేం అవసరం అని రైతు అంటుండు. ఇప్పుడు మధ్యలో ఎవరు మునుగాల అంటే ఇది ఆ కాంటాల తేడా ఎంత తేడా ఉందో ఒకసారి గమనించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని నేను. అక్టోబర్ 11, 12 తేదీలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నిజామాబాద్, ముబారక్ నగర్, గౌతమ్ నగర్, కంటేశ్వర్లో బీడీ కార్మికులతో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అక్టోబర్ 11 తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు సీతక్క హాజరవుతారని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు తెలిపారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం, ముబారక్ నగర్, కంటేశ్వర్, గౌతమ్ నగర్, కేశవపూర్ తదితర ప్రాంతాలలో బీడీ కార్మికుల్లో మహాసభలను జయప్రదం చేయాలని ప్రచారం చేశారు. గోడ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ అక్టోబర్ 11న మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టరేట్ గ్రౌండ్ భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అంతకుముందు తిలక్ గార్డెన్ నుండి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. రెండవ రోజు అక్టోబర్ 12న తిలక్ గార్డెన్లోని న్యూ అంబేద్కర్ భవన్లో తెలంగాణ 13 జిల్లాల నుండి ఈ బహిరంగ సభకు మరియు
రెండవ రోజు ఆదివారం నాడు 250 మంది ప్రతినిధులతో తిలక్ గార్డెన్ అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల మహాసభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర బి జగదీష్, నిజామాబాద్, ముబారక్ నగర్ దేశాయ్, ఫ్యాకర్లు సాయిగౌడ్, సాయిలు ఖాన్, సాయిరామ్, నిజామాబాద్, కంటేశ్వర్ దేశాయ్, టేకేదార్ రమేష్, లక్ష్మి, లావణ్య, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు ఇస్తామని, మరి ఇళ్లలో వంటలు చేసే మహిళలకు 2500 పింఛన్ ఇస్తామని 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఈనాటికి అమలు చేసిన పాపాన లేదు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము EPF పెన్షన్ కేవలం 900, 500, 1000 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు. ఎగువ నుంచి వచ్చిన వరుస వర్షాలతో బోధన్ ప్రాంతంలోని మంజిర, గోదావరి నదులు నెల వ్యవధిలోనే 2 సార్లు ఉప్పొంగాయి. పరివాహక ప్రాంతంలో సాగుతున్న పంటలను వరదలు ముంచెత్తాయి. దీంతో కూరగాయలు, సోయాబీన్, వరి, పత్తి, అపారాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వరదల ప్రభావం కూరగాయల ధరలపై పడుతోంది. సుమారు 1,00,000 జనాభా ఉన్న బోధన్లో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇక్కడి మార్కెట్కు పరిసర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులు దిగుమతి అవుతుంటాయి. పంటల దెబ్బతినడంతో విపరీతంగా కూరగాయల కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారులు ఇదే అదునుగా భావించి ఇష్టరీతిన ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. టమాటా మినహా ఇతర కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగాయి. వరదలకు మంజిరా పరివాహక ప్రాంతంలో 240 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తేల్చారు. ఉన్సాలో కూరగాయలు, ఆకుకూరలను అధికంగా సాగు చేస్తుంటారు. ఆ గ్రామం నుంచి రోజు 10 టన్నుల మేర బోధన్ మార్కెట్ కు ఉత్పత్తులు వస్తుండేవి. అయితే మంజిరా పోటెత్తి పంటలు నీట మునిగి మురిగిపోయాయి. మహారాష్ట్రలోని వరదలతో పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. రెండో పంట సాగు చేద్దామంటే వరుస వర్షాలు వేటాడుతుండటంతో పాటు వ్యవసాయ క్షేత్రాలు చెరువులను తలపిస్తున్నాయి. దుక్కి దున్నేందుకు అవకాశం లేదు. స్థానికంగా కూరగాయలు సాగు లేక వ్యాపారులు దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుండటంతో రవాణా ఖర్చులు తోడై ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా కిలో కొనాల్సిన వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. యాసంగిలోనైనా ప్రజల అవసరాలకు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహిస్తే సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ 2025-26 పేట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో 6 ముఖ్యమైన అంశాలకు సంబంధించి 60 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగా బడులకు రేటింగ్ ఇవ్వనున్నారు. అత్యుత్తమ రేటింగ్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన పాఠశాలలకు ప్రోత్సాహకం అందించనుంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు SHVR పోర్టళ్లలో ఒక్కో ప్రశ్నకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలకులు సెప్టెంబర్ నెల తర్వాత స్వయంగా తనిఖీ చేసి 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇస్తారు. ఒక్క జిల్లా నుంచి 8 బడులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న 20 పాఠశాలలను జాతీయ స్థాయికి సిఫారసు చేస్తారు. ఇలా ఎంపికైన వాటికి ₹1,00,000 చొప్పున కేంద్రం అందిస్తుంది. పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే SHVR లక్ష్యం. బడులో తాగునీరు, వాననీటి సంరక్షణ, శౌచాలయాలు, వాటి శుభ్రత, పిల్లల చేతుల శుభ్రతకు సబ్బు వినియోగం, వ్యర్థాల తొలగింపు, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, విద్యుత్ సదుపాయం తదితర 60 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పల్లెల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు కాగా గెలుపు గుర్రాలకే బీఫారాలు ఇచ్చేందుకు పార్టీల నేతలు అన్వేషిస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించి సర్వేలు చేసిన ప్రధాన పార్టీలు ప్రాదేశిక స్థానాల అభ్యర్థులను జల్లెడ పట్టే పనిలో నిమగ్నమయ్యాయి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా నాకే టికెట్ దక్కాలి అంటూ ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లకు అన్ని పార్టీలు తీవ్ర పోటీ ఉంది. నామినేషన్ల ఉపసంహరణ దాకా బీఫారాలు ఇచ్చే అవకాశం ఉంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తి చెలరేగే ప్రమాదం ఉందని నేతలు భావిస్తున్నారు. జిల్లా కోర్ కమిటీ జాబితాలో చోటుంటే అవకాశం దక్కుతుందని చెప్తున్నారు. జాబితాలో చోటు దక్కించుకునేందుకు పార్టీల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నేతలు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు నిమగ్నమయ్యారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలుండగా వీటిలో ఎస్సీ మహిళలకు కేటాయించినది ఒక్కటి లేదు. ఒక్క స్థానాన్ని మాత్రమే ఎస్సీ జనరల్ కు కేటాయించారు. అక్కడ మహిళ
మహిళలకు బదులు పురుష అభ్యర్థి విజయం సాధిస్తే ఎంపీపీ పీఠం ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రామస్తులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ రిజర్వేషన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలోని 31 జెడ్పీటీసీ స్థానాల్లో 6 బీసీ మహిళలకు కేటాయించారు. అవి కోటగిరి, మాక్లూర్, మెండోరా, మోర్తాడ్, మొస్రా, ఎర్రగట్ల, నిజామాబాద్ గ్రామీణం అన్రిజర్వ్ కాగా మోపాల్, నందిపేట్, నవీపేట్ మండలాలు బీసీ జనరల్ గా ఉన్నాయి. ఈ మండలాల నుంచి పోటీ చేసి ఇతర మండలాల జెడ్పీటీసీల మద్దతుతో చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి పలువురు వ్యూహ రచన సాగిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం పోటాపోటీ నెలకొనగా భాజపా బారాసలో అధిక సంఖ్యలో ఆశావాహులున్నారు. దసరా పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దసరా పండగ కాలంలో నిజామాబాద్ రీజియన్ స్థిరమైన ప్రగతిని కొనసాగించింది. షెడ్యూల్ సర్వీసెస్కు అదనంగా 566 ప్రత్యేక బస్సులు నడిపి ప్రజలకు సౌకర్యం కల్పించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రాంతం ఆదాయం పరంగా లక్ష్యాన్ని మించి సాధించింది. హెడ్ ఆఫీస్ స్థాయిలో టార్గెట్ రూపాయలు 18 కోట్లుగా నిర్ణయించగా రూపాయలు 19.53 కోట్లు వసూలు చేసి మంచి ఫలితాలను నమోదు చేసింది. అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతం టార్గెట్ రూపాయలు 1.17 కోట్లు కాగా రూపాయలు 1.19 కోట్లు సాధించడం విశేషం. దసరా పండుగ రోజుల్లో ప్రజల రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొని అదనపు సర్వీసులు నడపడం వల్ల ఈ విజయాన్ని సాధించినట్లు దసరా పండుగ సమయంలో కూడా అధిక వాహనాలు నడిపి ప్రజలకు సకాలంలో సేవలు అందించినందుకు డ్రైవర్లు, కండక్టర్లు మరియు డిపో సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ టీజీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీమతి టి జోష్న తెలిపారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్ టీజీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి జోష్న, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎస్ మధుసూదన్, పీఓ శ్రీమతి టి పద్మజ, ఏఓ పరమాంత, డిప్యూటీ సూపరింటెండెంట్ ధన్యవాదాలు తెలిపారు. మరియు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండలంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా వాల్మీకి సంఘం తరపున నిర్వహించడం జరిగింది. అన్న సత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల మల్లికార్జున, గడ్డి రవి, గడ్డి అశోక్, గడ్డి వంశకృష్ణ, కొప్పుల మధుసూదన్, పెడసాని రత్తయ్య, గడ్డి వెంకట నరసయ్య, గడ్డి విజయ, కొప్పుల వెంకట నరసయ్య, భోగం పద్మ, పెడసాని మల్లకొండమ్మ పాల్గొన్నారు. సుమారుగా ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం. ఇక్కడ వాల్మీకులు కూడా సుమారుగా ఒక 250 మంది వాల్మీకులు ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కుటుంబం సమేతంగా వచ్చి భోజనాలు చేసిపోతున్నారు. అందరూ పూజలో పాల్గొన్నారు. తర్వాత పాలాభిషేకం చేసినాం దేవుడికి. అన్ని కార్యక్రమాలు పూజారి తరపు నుంచి అన్ని కార్యక్రమాలు సర్వంగా చేసినాం. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకం విషయంలో ఎస్సీ కుల ధృవ్య పత్రంపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి క్లారిటీ ఇచ్చింది. టీజీఎస్ఆర్టీసీ 1000 డ్రైవర్ 743 శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 17న జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ ఐపీఎస్ వివి శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు కొత్త ఫార్మాట్లోనే కుల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నూతన చట్టం ప్రకారం కొత్తగా నిర్దేశించిన ఫార్మాట్లోనే ఎస్సీ కుల ధృవ పత్రాలను తహసీల్దార్ లేదా మీ సేవా కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. కొత్త ఫార్మాట్లో సామాజిక వర్గం, ఉపవర్గం స్పష్టంగా పేర్కొంటూ కొత్తగా నిర్దేశించిన ఫార్మాట్లోనే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని తెలంగాణ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో కొత్త ఫార్మాట్లో కుల ధృవీకరణ పత్రం లేకపోతే పాత ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్త ఫార్మాట్లో ధృవీకరణ పత్రం ఉండాలని స్పష్టం చేశారు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ ధృవీకరణ పత్రం లేకపోతే అలాంటి అభ్యర్థులను ఎస్సీ కేటగిరీగా పరిగణించబోమని స్పష్టం చేశారు. ట్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 3కి 2 రోజుల జైలు శిక్ష మరియు 13 మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందర హాజరుపరచగా 13 మందికి 19,500 విధించి 3 వ్యక్తులకు 2 రోజుల జైలు శిక్ష విధించడమైనది. అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆకస్మికంగా చెక్కింగ్లు నిర్వహించారు.
అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, శివాజీ నగర్, కంటేశ్వర్, దేవి రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నిజామాబాద్లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ మరియు ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్నటువంటి వారిని చెక్ చేయడం జరిగింది. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాత్రి సమయాలలో మళ్లీ తిరిగినట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్పై దాడిని ఖండిస్తున్నామని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని నాందేడ్ చౌరస్తాలో రాకేష్ కిషోర్ అనే మతోన్మాది దిష్టిబొమ్మలను దహనం చేశారు. అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిపై బూటుతో విసిరేసే ప్రయత్నం చేశాడు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే కాదు, భారత రాజ్యాంగం ప్రజలపైన విసిరినట్టు అనుమానించే విధంగా ఆయన లోపల ఉన్న మనువాదం బయటకు వచ్చింది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన న్యాయవాది మతోన్మాది భారత ప్రజలకు, న్యాయమూర్తికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగం ప్రకారం అవమానించిన, దూషించిన ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు తీవ్రంగా ఖండిస్తూ దోషిని వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని, కుల దూర అహంకారమే వీటికి తారకారమని, చట్టం ముందు అందరూ సమానులే, సనాతన ధర్మం కాపాడుకోవడం అంటే ఇదేనా? భారత రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించింది. మనువాద భావాజలంతో ఈ విధంగా చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. ఇలాంటి వాటికి నరేంద్ర మోదీ బాధ్యత వహించవలసి ఉంటుందని కేవీపీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నల్వాల నర్సయ్య, జిల్లా అధ్యక్షులు జంగం గంగాధర్, సిఐటియు రాజు, ఎస్ఎఫ్ఐ కె పద్మ, ఆంజనేయులు, అంజయ్య, గణేష్ పాల్గొన్నారు. వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంటే చేసి చీఫ్ జస్టిస్ గవాయ్ పైన ఉన్నటువంటి న్యాయవాది అయినటువంటి కుమార్ గారు వివక్షకు అనుకూలంగా తన బూటు కాలును తీసి జస్టిస్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు. అంటే ఇది సామాన్యంగా వివక్షకు సంబంధించినటువంటి విషయమే. మనువాదానికి సంబంధించిన మనువాదం అనేటువంటిది తన లోపల ఉన్నటువంటి మనువాదము బయటకు చూపించడం జరిగింది. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,400. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,810గా ఉంది. 1 కేజీ వెండి ధర 1,60,000. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,580గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇంకా కురుస్తున్న వర్షాలు, పూర్తిగా తగ్గని సీజనల్ వ్యాధులు, పిల్లలకు దగ్గుమందు వాడకంపై జర జాగ్రత్త, వైద్యుల సూచనలు. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి రేపు ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. టీఎస్ ఎల్పీఆర్బీ చైర్మన్ ఐపీఎస్ వివి శ్రీనివాసరావు ప్రకటన. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్. ఎమ్మెల్యే మాతృమూర్తి లక్ష్మీ నరసింహ చిత్రపటానికి నివాళులు. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి తనిఖీలు చేసి అడలెత్తించిన సిపి సాయి చైతన్య. నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్, శివాజీ నగర్ తదితర ప్రాంతంలో తనిఖీలు. రాత్రిపూట వాహనాలపై తిరుగుతున్న వారిని వివరాలు తెలుసుకున్న సిపి. కుమరం భీం స్ఫూర్తితో తెలంగాణ జాగృతి సమస్యలపై పోరాటం చేస్తోంది. హైదరాబాద్లోని ట్యాంక్ బండిలో కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎల్లారెడ్డిలో మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా వాల్మీకి జయంతి. పాల్గొన్న అదనపు కలెక్టర్లు అంకిత్ అగర్వాల్, కిరణ్ కుమార్.
రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో ఆర్టీసీ బస్సును అడ్డుకున్న విద్యార్థులు సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల బటాయింపు. వర్ణి మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సంబంధిత అధికారులతో పనుల వివరాలు తెలుసుకున్న కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.